దయచేసి ఎందుకంటే ఇక్కడ పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్యాబినెట్ ఈజ్ ఏ కలెక్టివ్ డెసిషన్. నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు. ఇవాళ మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది. అధ్యక్ష, దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు. మంత్రి అనే వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గారికి చెప్తున్నా, 21 సంవత్సరాల అనుభవం ఉన్న హరీష్ రావు గారిని అడుగుతున్నా, మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్వా శాసనసభ్యునివా? క్వశ్చన్ అవర్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు. మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను. నీ ఏ హోదాలు అడుగుతున్నావు? నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ హోదాలో గౌరవ్ సార్ ఒక నిమిషం సార్, చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవర్. తెలంగాణ ప్రజలకు తెలవాలి సార్. తెలంగాణ ప్రజలకు తెలవాలి. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు, తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు. అధ్యక్ష, ఈయన డిప్యూటీ లీడరా సార్? ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇస్తున్నాము అంటే మిమ్మల్ని అంటలేడు, ఆయన అడిగే హక్కు లేదు, ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. అందుకనే గౌరవ చెప్తున్నా, నా బాధతోని నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన, ఫ్లోరైడ్ మూసి నీళ్లు చచ్చిపోతున్నారు సార్. ప్రజలు పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చిండు, డబ్బు లేని దళితులు గిరిజనులు నల్గొండలు చచ్చిపోతున్నారు. అంత కనికరం లేదు సార్ వీళ్ళకు. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేశాం. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. ఆయన ఒక గౌరవ శాసనం చెప్పుడు మాత్రమే, డిప్యూటీ లీడర్ కాదు, సిఎల్పి సెక్రటరీ కాదు, లీడర్ లేడు వాళ్లకు. వాళ్ళ సార్ మాట్లాడేది. సార్, ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అధ్యక్ష, అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి. కాంగ్రెస్ పాలన ఏం చేసిందో మేమేం చేసాము. జరుగుతున్నది క్వశ్చన్ అవరు. క్వశ్చన్కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే 10 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 3 ప్రశ్నలకు 4 ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పేట్టు చూడండి. మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. దానికి అవకాశం